హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి దొండకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తాను. నేను చూపించిన విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుందండి. నేనైతే ఒక 3/4 కేజీ దొండకాయలు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. అదేవిధంగా ఒక ఆనియన్, 2 మిర్చి, కరివేపాకు, కొత్తిమీర అయితే తీసుకున్నాను. ఒక కడాయిలో ఆయిల్ తీసుకున్నాను 1 గంట. నేను ఒక దొండకాయలు ఎక్కువ తీసుకున్నాను కాబట్టి 1 గంట అయితే ఆయిల్ తీసుకున్నాను. సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేద్దాం. ఆయిల్ హీట్ ఎక్కుతుందో చూసారు కదా. ఇప్పుడైతే ఒక తాలింపు గింజలు వేసుకుందాం. మిర్చి, ఆనియను వేసుకుందామండి. గోల్డ్ కలర్ వచ్చేలా వేయించుకోవాలి. ఇప్పుడైతే కొంచెం కరివేపాకు, కొత్తిమీర అయితే యాడ్ చేద్దాం. చూడండి వేగుతుంది కదా. ఇప్పుడైతే వచ్చిందండి, వేగేసాయి. ఇప్పుడైతే దొండకాయలు అయితే యాడ్ చేద్దాం. మరిన్ని ముక్కలు కదండి, నాకు కడాయిలో సరిపోతాయి. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కోలా చేసుకుంటారండి. మా స్టైల్లో అయితే నేను చూపిస్తాను చూడండి, పల్లెటూరు స్టైల్లో చూపిస్తున్నాను. 1 స్పూన్ అయితే సాల్ట్ వేసుకుందాం. ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఆయిల్ ఎక్కువ అవసరం లేకుండా మూత పెట్టుకొని మగ్గించుకుందాం మనం, సరేనా. నెక్స్ట్ వచ్చేసి ఒక చిటికెడు పసుపు అయితే వేసేద్దాం. కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందండి, లేదంటే కలర్ చేంజ్ అవుతుందండి దొండకాయలు, అందుకని చెప్పి వేసానండి. కలబెట్టుకొని మూత అయితే పెట్టేద్దాం. ఒక 5 మినిట్స్ అన్న పట్టిద్ది కొంచెం వాటర్ రావడానికి. కొంచెం పైన డీప్ ఫ్రైడ్ లాగా చేసేసి మూత పెట్టేద్దాం. ఇప్పుడు చూసారు కదా, కొంచెం అయితే మగ్గింది చూసారు కదా. మగ్గడానికి టైం పట్టిద్దండి. దొండకాయ అంటేనే ఎక్కువ టైం తీసుకుంటుంది, కానీ టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి. ఇప్పుడైతే ఫ్రై అయింది చూసారు కదా, ఉడికింది, కానీ ఇంకొక 5 మినిట్స్ అయితే పట్టుద్ది చూసుకోండి. ఈరోజు అయితే మా పాప వాళ్ళకి బాక్స్ మెనూ అయితే దొండకాయ ఇచ్చారండి. అందువల్ల దొండకాయ చేయాల్సి వచ్చింది. పాప కూడా మమ్మీ దొండకాయ కావాలి, మమ్మీ తినాలనిపిస్తుంది అని చెప్పింది, అందుకే చేశాను. సో ఇప్పుడైతే కొత్తిమీర యాడ్ చేద్దామండి. కలిపేసుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసాం కదండి, కలిపేసుకున్నాము. మూత పెట్టేసాం కదా, తీసేసి కంప్లీట్గా మగ్గింది చూసారు కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లోకి ఎక్కడైనా ఉడకని ఉంటే కలిపేసుకుందాం. ఉడికేసిందండి శుభ్రంగా. ఇప్పుడైతే కొంచెం కారం అయితే యాడ్ చేద్దాం. కారం యాడ్ చేసేసుకొని కలుపుకుంటూ ఉందామండి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకంగా చేస్తారండి. మేమైతే ఇలా చేస్తాము. ఇప్పుడైతే కొంచెం సాంబార్ కారం వేద్దామండి. సాంబార్ కారం వేరు, సాంబార్ కారం అండి. ఇది అయితే సాంబార్ కారం, రెండింటికి డిఫరెన్స్ ఉందండి. సాంబార్ అంటే మనం పప్పుచారులోకి వేసుకునేది, ఇదైతే సాంబార్ కారం అంటే ఈ కారం వేస్తే చాలా టేస్ట్ అయితే వస్తుంది. ఈ మసాలా కారం అయితే ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, చిన్నులపాయ, ఉప్పు, కారం అన్నీ కలిపేసి అయితే చేస్తారు. ఈసారి వీడియోలో నేనైతే అదే ఖచ్చితంగా ఆ కారం అయితే చూపిస్తాను. కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేశాను చూడండి. ఇందాక కొంచెమే యాడ్ చేశాను, అందుకని ఇప్పుడు నేను మళ్ళీ యాడ్ చేశానండి. సో మగ్గింది చూడండి. ఆయిల్ కూడా లేదు, చుక్క ఆయిల్ కూడా లేదు. చాలా అంటే చాలా బాగుంటుంది. సాంబార్లోకైనా, లేదంటే ఏదైనా కర్రీస్లోకైనా, స్టఫింగ్గా పక్కన నంచుకొని తినడానికి బాగుంటుంది. పెరగన్నంలోకైనా అలాగా చాలా అంటే చాలా బాగుంటుంది. క్విక్గా సింపుల్గా అయిపోద్దండి 5 నిమిషాలు. చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ చూసినందుకు థ్యాంక్ యూ అండి.